ఇటువంటి పవిత్రమైన మానవ జన్మ మనకి లభించినందుకు మనం ఎలా మిగలమంటున్నారు మన బ్రహ్మం. మన మన లోపల ఉన్నాడు కదా గురువు. నీ గురువే నీకు సమాధానం చెప్పాలి. నేను దేహంగా రాలేదు, నేను దేహంగా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు అంతే. దేహంగా ఉన్నానని అనుకుంటున్నావు కానీ నేను దేహంగా రాలేదు అంటే మనకు తెలిసినప్పుడే బ్రహ్మం ఏంటి అంటే మనకు అక్కడ బోధపడుతుంది. అసలు విషయం బోధపడుతుంది మనకి ఈ జ్ఞానం తెలియపరిచారే. అది ఎక్కడి నుంచి అంటే ఆ బ్రహ్మం నుంచి కదా. మరి ఇలాంటి మన లోపల గురువుని నిద్ర మేల్కొలిపే గురువు మనకి ఎక్కడ దొరుకుతారమ్మా? అసలు ఎక్కడ వెతుకుతాం మనం? అసలు వెతకటానికి ఎక్కడన్నా దొరుకుతారా అంటే మరి ఎలా ఇక్కడ మిగులుతున్నారు? అందరూనే ఎంత ఆనందంగా మిగులుతున్నారు, ఎంత హ్యాపీగా మిగులుతున్నారు. యజ్ఞం అయిపోయాక ఎలాగైతే నిర్మానుషంగా మనం ఆ బూడిదే మిగులుతుందో అన్నీ ఆహుతి అయిపోయాక, మరి ఆ బూడిదిలాగా మనం ఇక్కడ ఏమవ్వాలి? మనం అవ్వాలి అంటే మనం అన్ని మన సంస్కారాలు వాసనలో ఆ జ్ఞానాగ్నిలో దగ్ధం చేసుకోవాలి మనం. అంటే జ్ఞానాన్ని పట్టుకున్నప్పుడు జ్ఞానం అంటే ఏంటి అంటే దైవమే జ్ఞానం, దైవమే మూలం. అలా మనకు బుద్ధికి నేర్పుకోవాలమ్మా. మనం ఈ మనసు కాదు, విచ్చలవిడిగా తిరిగే మనసు కాదు. మనం మనసును దాటి బుద్ధి వైపుకి వెళ్ళాలి. మనం ఈ జ్ఞానాన్ని అవగాహన చేసుకోవాలి. అలాగా బుద్ధి ఏం చేస్తుందో నిర్ణయిస్తుంది కదా. మరి ఆ నిర్ణయించినప్పుడు మనకు అక్కడ ఓహో ఇదా నేను ఇలా మిగలాలా, నేనంటే ఇదా అనేసి అక్కడ మనం గ్రహించగలుగుతాం. మరి మనకి మన సద్గురువు అనుగ్రహం మనకి ఉందే, మనం అభివృద్ధి చేసుకుంటున్నాం దాన్ని. అంటే బుద్ధికి ఆవల ఉన్న తన స్వరూపాన్ని మనకి తెలియపరిచారు. ఎలా తెలియపరిచారు అంటే అది అక్కడ ఆ బ్రహ్మమే మనకి, అక్కడ సాక్షాత్తు ఆ బ్రహ్మమే. మరి ఇటువంటి జన్మ వృధా కదా, వృధా చేసుకోకూడదు కదా. వృధాగా నేను మిగిలితే మరి నేను ఇంకెప్పుడు సాధించుకుంటాను? నన్ను నేను ఎప్పుడు సాధించుకోగలుగుతాను? అంటే ఆకాశానికి ఎలా అవధుల్లేవో నాకు అలాగా అవధుల్లేని ఆ బ్రహ్మాన్ని నాకు తెలియపరిచారు కదా. మరి అంటే బాహ్యంగానే ఆనందమే నాకు, ఆంతరంగికంగా కూడా నాకు ఆనందమే. అంటే అమ్మ బాహ్యంగా ఏమి చేయట్లేదు, అన్నీ మనకు రుజువు చూపించుతున్నారు. అంటే ఒక పట్టాన్ని మనం నమ్మం కదా, అందుకని ఈ రుజువు మనకి చూపించుతున్నారు. అంటే ఏదో రకంగా లాక్కు రావాలి, బ్రహ్మంగా మిగలాలి, బ్రహ్మం మిగలాలి, వీళ్ళందరూ కూడా బ్రహ్మంగా మిగలాలి. అంటే బ్రహ్మం నన్ను పంపాడు కదా. పంపినప్పుడు ఇంతమంది గురువులు, స్వాములందరూ కూడా, లక్ష్మీదేవి అందరూ కూడా మరి ఆలోచించుకొని బ్రహ్మాన్ని ఇక్కడికి ఎందుకు పంపారు? మనందరి కోసమని, మనందరి కోసం. అంటే అసలు అధిష్టానమే బ్రహ్మం, అసలు అధిష్టానమే బ్రహ్మం. అంటే అన్నిటికంటే పైన ఉన్నది బ్రహ్మం, ఫైనల్ స్టేజ్ అన్నమాట ఇది. అంటే బ్రహ్మానందంలోనే పరమానందం అన్నమాట ఇది. బ్రహ్మానందం అంటే పరమానందం, అంటే దానికి మించిన ఆనందం ఇంక వేరే లేదన్నదే అక్కడ లెక్క మనకి. అంటే అటువంటి దృష్టి మన మీద మనకు ప్రసరించాలి. మన దృష్టే మనల్ని మార్చుకోగలుగుతాం. మనము దేన్ని ఎలా చూస్తున్నామో అదిగా మిగులుతాము. ముందు మనం లోపలికి వెళ్ళే స్థితిని మన బ్రహ్మం అమ్మ తెలియపరిచారు. ఏకత్వాన్ని తెలియపరిచారు. మనకి భిన్నంగా లేదు, ఏకత్వం తెలియపరిచారు. అంటే మూలమే ముందు మనకు తెలియపరిచేశారు. నిత్య నిరంతరం ఉన్నది అదే. ఈ ప్రవాహంలో నువ్వు ప్రవాహంలో ఎదరికి వెళ్తా ఉండు. ఆది అంతం లేనిది ఇది. నువ్వు ఊరకే అలా హాయిగా మిగలటం కోసం మరి నువ్వు ఇలా ఈ జ్ఞానాగ్నిలో నువ్వు భస్మం చేసుకోవాలి. ఈ జ్ఞానాగ్నిలోనే కదా భస్మం అవుతుంది. అంటే నువ్వు పని చెయ్యి, ఆ యజ్ఞం చెయ్యి. నువ్వు లోపల నీకు అసలు ఫలితాన్ని కోరక్కర్లేదు. ఆ ఫలితం నీకు ప్రేమ వస్తుంది. నీకు ఆ ఫలితం ఏమొస్తుంది? ప్రేమ. మన బ్రహ్మమ్మ మనందరి మీద ఒకటే ప్రేమ ఎందుకు ప్రసరిస్తున్నారు అంటే తాను అదే కాబట్టి. తనకి ఏ పని లేదు, బ్రహ్మం ఒక్కటే. బ్రహ్మాన్ని చూడు, బ్రహ్మాన్ని విను, నిష్కామంగా చెయ్యి. అంటే నువ్వు ఫలితాన్ని ఆశించుకో,
నీకు ఆ ఫలితం ఆటోమేటిక్గా ప్రేమ లభిస్తుంది. ఆ పూజ అంతే. పూజ అంటే ఏంటి? పూజ నేను అనే భావన చేసినప్పుడు అది పూజ ఎలాగవుతుంది అక్కడ? ఉన్నది నేనే అనాలి అక్కడ. ఉన్నది తానే అనాలి, విడిగా లేదనాలి అక్కడ. దాన్ని మనం పూజ చెయ్యాలి. ఆ దీపారాధన మనం చెయ్యాలి. ఆ దీపారాధన వెలుగు ఎలా వెలుగుతుంది? అది ఆ ఒత్తు, ఆ చమురు ఉన్నంతసేపు కూడా అది వెలుగుతుంది కదా. అది ఏమన్నా చెప్పుకుంటుందా, నేను ఈ వెలుగుని ఇస్తున్నాను, ఈ వెలుగుని నేను ఇస్తున్నాను అని చెప్పుకుంటుందా అది? మనం ఇక్కడ నేను అని చెప్పుకుంటున్నామే, అలా ఈ నేను లేని దాన్ని మనం చెప్పుకుంటున్నామే. ఆ దీపారాధన మనకి ఏం బోధించింది అసలు? ఏం బోధించింది ఆ దీపారాధన మనకి? ఎప్పుడూ వెలుగుతానే ఉండు నువ్వు జ్ఞాన జ్యోతి. కానీ జ్ఞానంగా మిగులు. జ్ఞానం అంటే ఏంటి? నేను బ్రహ్మాన్ని, దేహం కాదు. ఆ జ్ఞానాన్ని సంపాదించుకో. ఆ జ్ఞానంగా నువ్వు వెలుగు. జ్ఞానం తెలిసిన దాంతో మిగులు. అలాగా అది గాలి రెపరెపలాడకపోతే ఆ దీపం ఎలా ఉంటుంది? ఎప్పుడూ అలా పైకి కదిలికుండదే. మనం అలాగ నేను అనే భావన లేనప్పుడు మనకు అలా కదిలికుండదు. మరి అలా ఆ వాసన ఏదో ఒక రకంగా ఈ జ్ఞానాగ్ని వల్లనే మనకు వాసనలన్నీ దగ్ధమవుతాయమ్మా. అంటే పూజ చేసే విధానం తెలియాలి. పూజలో పూర్ణతగా తెలియాలి మనకు. అసలు పూర్ణమైన పూజ ఏంటి అసలు? మనలోనే మనం ఉండటం, మనతోనే మనం ఉండటం, ఉన్నదంతా మనమేగా భావించటం, ఉన్నదంతా మనమేగా మిగలటం. ఇదమ్మా అసలైన పూజ. అంటే మనం ఈ గృహానికి ఈ పూజ అవసరం. అది ఎంతవరకుని నీలో జ్ఞానజ్యోతిని వెలిగించుకుని ఆ జ్ఞానజ్యోతి ఎప్పుడూ నీకు వెలుగుతూ ఉండటమే నీకు. మరి నిన్న మనం అంత వ్రతం, ఆ పూజ అంతా చేసుకున్నాం కదమ్మా. మరి అప్పుడు ఎలా ఉన్నాం మనం? మనసు లేని స్థితిలో హాయిగా చేసామంతే. చేసేది మానలేదు, కానీ హాయిగా ఉన్నాం. అదే మనసు పెట్టి చేసింది ఎలా ఉంటుంది? ఏదో ఒకటి కనిపిస్తూ ఉంటుంది అక్కడ. ఏదో గందరగోళం కనిపిస్తుంది. అయ్యో ఇది కాదు కదా, అలా చేయవలసింది, ఇలా చేయవలసింది అంటుంది మనసు. మనకు అక్కడ ఏమైనా ఉందా? మరి బ్రహ్మంగా ఉన్నప్పుడు అలాంటి పవిత్రంగా జరుగుతుందన్నమాట. బ్రహ్మంగా మిగిలినప్పుడు ఎవరి మీద ఎవరికి ఏమీ లేదు. ఎవరు రూపం చూడలేదు, ఎవరో స్థితిగతులు మనకు సంబంధం లేదు అక్కడ. ఎవరికి వాళ్ళు మనతో, ఎవరికి వాళ్ళతో వాళ్ళు ఉన్నారు. అందరినీ వాళ్ళకిలాగానే అందరినీ చూస్తారు. మరి అక్కడ కదమ్మా అసలైన హ్యాపీ అంటేని. అది కదా మనం దానికోసం కదా మనం ఎన్నాళ్ళ నుంచి ఈ జీవితాన్ని మనం వృధా చేసుకున్నామని తెలిసింది. ఆ ఆనందం కోసం మిగలటానికే కదా మనం ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాము. మన ఈ కర్మలో మనం ఎలా చేస్తున్నాము? సత్కర్మలు చేస్తున్నాం, మనం మంచి కర్మలు చేస్తున్నాం, మనం యజ్ఞం చేస్తున్నాం, యాగం చేస్తున్నాం, తపస్సు చేస్తున్నాం. మన లోపల అన్నీ జరుగుతున్నాయి మనకి. అందుకనే బ్రహ్మం అన్ని రకాలుగానే మనకి భావన లేని స్థితిలో మనల్ని బ్రహ్మం అలా నిలబెట్టారు. మరి భావన లేదు అసలు. భావానికి అతీతంగా ఉన్నాడు వాడు. భావన లేదు. ఆత్మానందం అంటే అదే. పరమానందం, ఆత్మానందం, కేవలం ఆనందం అన్నమాట అది. మరి అటువంటి చైతన్య స్థితి, అటువంటి దృష్టి ఏకంగా ఎప్పుడూ ఉంది. ఆ నిష్ట కుదుర్చుకోవాలి మనం. ఆ తపస్సు మనం లోపల చెయ్యాలి. అంటే మనం ఏం తపస్సు చేస్తున్నాము? లోపల ఎటువంటి తపస్సు చేస్తున్నాము అంటే నేను అదెయ్యి ఉన్నాను అన్న మిగులుతున్నాం మనం. అని మిగలటం కోసం అంటే ఆ తపస్సు జరగ్గా అక్కడ మిగులుతాం అన్నమాట. నేను ఏదై ఉన్నానో అందరూ అదయ్యే ఉన్నారు. ఎవరు విడిగా ఉన్నారు? ఎవరికి మన ఆలోచన విధానం మనం అలా నడుపుకొని ఎవరికి మనం దాసోహం అవుదాము అంటే ఎవరి జీవితాన్ని మనం తీసుకుందాము. మన జీవితాన్ని ఎవరికి అంటగడదాము? మన జీవితంలో మనం వచ్చాము అంటే ఈ జీవితంలో ఎలా మెలగాలి, ఈ బ్రహ్మ జీవితంలో ఎలా గడపాలి నేను తెలిసినప్పుడు ఈ జీవితంలో ఎలా మెలగాలో అక్కడ మనకు అప్పుడు ఆటోమేటిక్గా తెలియబడుతుంది. మనకు జ్ఞానం తెలిస్తే ఏమీ లేదమ్మా. అసలు జ్ఞానం తెలిస్తే ఏమీ లేదు అసలు. ఎందుకు ఏమీ లేని దాంట్లోని వాళ్ళు వేరు, వీళ్ళు వేరు, ఇది వేరు అనుకుంటాము. అసలని ఎవరిని దర్శించున్నాం మనల్నే మనం దర్శించున్నాం. ఎవరిలో అయినా సరే మనకంటే విడిగా ఉందా దర్శించడానికి?
మరి అది మనకి బ్రహ్మమ్మ నేర్పించిన ఈ విద్య మనకి మనల్ని మనం దర్శించుకునేటట్టు చేసింది ఈ విద్య. అందరినీ కూడా అలాగే దర్శించుకోమని, నీకంటా విడిగా ఏమీ లేదనేసి అది దర్శించుకోమని నేర్పిన విద్యని మనం పాటింటున్నాం కదా. ఈ విద్య నేర్చుకుంటున్నాం మనం. ఇది ఎప్పుడూ కూడా నాకు అయిపోయింది అంటానికి లేదు. అయిపోయింది అంటే నా మనసు అయిపోయింది అంటుంది. ఇంకా అయిపోవటం ఏంటి ఇక్కడ? ఇది ఎప్పుడూ ఉంది కదా, ఇక్కడ అయిపోవటానికి ఏముంది? అలా ఈ దేహం వెళ్ళిపోయే వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. దేహం వెళ్ళిపోయిన తర్వాత అనంత బ్రహ్మంలో లీనమవటం కోసం మరి ఇక్కడ ఈ పని మనం చెయ్యాలా అక్కర్లేదా? చెయ్యాలి కదా. చెయ్యాలి అన్నప్పుడు నా మమకారం ఉండద్దు, నాది నాది అన్న మమకారం ఉండొద్దు. ఇక్కడ నేనెవరిని? ఇక్కడ బ్రహ్మమే, ఇక్కడ నేను లేను అసలు అని ఆ మమకారాన్ని వదలాలి కదా. నాది అన్న మమకారం, నేను అన్నదే, నాదన్నదే రెండూ వదలాలి కదా. వదిలినప్పుడే మనకు జ్ఞానం స్థిరపడుతుందమ్మా. మన జ్ఞానం స్థిరపడాలి అంటే రెండు వదలటమే మనకి జ్ఞానం. ఇక్కడ మన ధర్మం ఎప్పుడైతే నడవట్లేదో మరి మన ధర్మమే మనకి ఎప్పుడూ కూడా మనకి తోడు నీడ అన్నీ మన ధర్మమే. అంటే మనం ధర్మం అంటే ఏంటి, అధర్మం అంటే ఏంటి, మనసు ధర్మం ఏంటి, ఆత్మధర్మం ఏంటి? ఆత్మధర్మం యథార్థంగా ఎప్పుడూ ఉంది కదా. అది ఆ ఆత్మధర్మంగా మిగలటమే మనకి ఎలా ఉంటుందంటే, దేన్ని వీడుతున్నాం అక్కడ, దేనిగా మిగులుతున్నామంటే బ్రహ్మీ స్థితిగా మిగులుతున్నాము. మరి మనసు స్థితి నుంచి బ్రహ్మీ స్థితికి ఎదుగుతున్నాం అన్నమాట. నిజమైన అసలైన ధర్మం ఇది అని ఎదుగుతున్నాము. మన బ్రహ్మమ్మ తెలియపరిచారు కదా అసలైన స్థితి ఏంటన్నదే. అంతా నేనే విడిగా ఏమీ లేదు, దేన్ని చూడకుండా దేన్ని వినకుండా ఉన్నది మీరే, అవిన్నది మీరే, చూసింది మీరే, మాట్లాడింది మీరే అలాగన్నారు కదా. మరి ఆ విధిలో ఉన్నది జరుగుతుంది, మీకెందుకు? జరిగేది జరుగుతుంది. మీరు దృష్టి దాని మీద పెట్టినప్పుడు అయ్యో ఇలా ఎందుకు అలా ఎందుకు అని అనిపిస్తూ ఉంటుంది కదా. అలా అనిపించకుండా మీరు అన్నీ బ్రహ్మార్పణం చేసుకోండి అని తెలియపరిచారు. నీ డ్యూటీ సక్రమంగా చెయ్యి. నీకు సుఖం ఎందుకు వస్తుంది, దుఃఖం ఎందుకు వస్తుంది, లాభం ఎందుకు వస్తుంది, నష్టం ఎందుకు వస్తుంది, ఉన్నదంతా బ్రహ్మమే అయినప్పుడు అంతా నేనే కదా, ఉన్నదంతా నేనే కదా. నా ఆత్మజ్ఞానాన్ని నేను అభ్యాసం చేసినప్పుడే నా సుకృతం కొలిది వచ్చిన జన్మని నేను ఆత్మగా నేను మిగుల్చుకోగలుగుతాను. అన్నింట్లో ఉన్నది అదే కదా, మరి నిరంతరం ఉంది కదా. మరి ఇప్పుడుండి అప్పుడు లేకపోవటం ఏంటి అంటే, నీకు ఎలా టచ్ అవ్వాలో నీతో నువ్వు తెలియలేదు కాబట్టి, ఉన్నదాంతో ఉండటం తెలియదు, నిజాన్ని నిజంగా నువ్వు గుర్తించట్లేదు కాబట్టి, ఆత్మభావనగా నువ్వు మిగలటం తెలియలేదు కాబట్టి అక్కడ నీకు టచ్ అవ్వటం తెలియట్లేదు. దేంతో టచ్ అవ్వాలి అంటే ఉన్నది అదే అనేసి గుర్తించి అలా మిగిలినప్పుడే అక్కడ టచ్ అవ్వటం. మరి గుర్తించగా అలా సాక్షిగా ఉంటాం అంతే, చూస్తాం అంతే. ప్రతి దాన్ని చూస్తాం, ప్రతి మాటని వింటాం, ప్రతిదీ కూడా మాట్లాడింది వింటాము, విన్నది వింటాము, చూసింది చూస్తాము, అన్నీ బ్రహ్మార్పణంగా ఉంటుంది అంతే. మనం అంటూ అక్కడ విడిగా కనపడతాం. అంటే నెమ్మదిగా మనం అందరూ కూడా ఆ స్థితిలోకి వెళ్ళాలి. నెమ్మదిగా అంటే కొంచెం దాన్ని విచ్చలవిడిగా వదలకుండా గుర్తింత దృఢత్వం ఏర్పాటు చేసుకోవాలి. నిష్ట కుదిరిపోవాలి, మనకు లోపల నిష్ట కుదరాలి. బ్రహ్మనిష్ట, బ్రహ్మీ స్థితి అనుభవించాలంటే బ్రహ్మనిష్ట దృఢంగా. నేను ఏదైనా సరే అదే అయి ఉన్నాను, నేను ఏది ఏమైనా సరే, భూమి తలకిందులైపోయినా సరే నేను అదే అంటే ఆధ్యాత్మికం వైపుకు మనల్ని మనం మరల్చుకోవాలి కదా. అంటే మన గమ్యం తెలవాలి, ముందు మన జీవితం అంటే ఏంటో తెలవాలి, మన నడత అంటే ఏంటో తెలవాలి. కుదరట్లేదు ఇలా ఉండటం, మన లోపల ప్రయాణం ఏంటో తెలియదు, ఆనందం అంటే ఏంటో తెలియదు అని అంటున్నామే. మరి ఆ తెలియంది ఎవరో, ఎక్కడి నుంచి తెలియట్లేదు, ఏం తెలియట్లేదు అంటే నువ్వు దేంతో ఉన్నావో అది తెలియట్లేదు. మరి అది ఎలా తెలియబడుతుంది? నేను మర్చిపోయాను కాబట్టి నేను అనుకోవాల్సి వస్తుంది. పొయ్యి మీద పాలు పెట్టేసి నేను మర్చిపోతే కుదరదు కదా, అది మాడిపోతుంది కదా.
అలా నేను బ్రహ్మం అనుకోకుండగా నేను అక్కడ పాలున్నాయి కట్టాలి అనే ఆ ధ్యాస లేకపోతే అక్కడ ఎలా కడతాము? మర్చిపోతాం. అలాగే మనకు బ్రహ్మం అనుకోకపోతే గుర్తు మర్చిపోతున్నాం అనమాట. అందుకని అనుకోవాల్సి వచ్చింది. అంటే మనకు లోపల మనకి ఆ ప్రజ్ఞ ఉంటుంది కదా, ఆ బుద్ధి యొక్క దాన్ని ఏమంటారు, అది ఉంటుంది కదా, అది నిలకడ ఉండాలన్నమాట మనకి. దాన్ని ఏమంటారు మరి, అది ఆ ప్రజ్ఞ అంటే ఆ తెలివి, ఆ గోచరం అవుతుంది మనకి. అది నిలకడ ఉండాలి. అది నిలకడ ఉన్న అంటే అది మార్పు చెందేస్తూ ఉంటుంది. ఆ మార్పు చెందేటప్పుడు నేను కాదని భావించాలి. మార్పు చెందంది ఆగుతుందే మనకి, ఆ ఆగేది నేనని గుర్తించాలి. అప్పుడు గుర్తించగా అంటే ఇది ఎక్కువ గుర్తించాలి, అది తక్కువగా చేసుకోవాలి. ఎంతవరకు అవసరమో అది అంతవరకు చేసుకోవాలి. ఇక్కడ నాది నేను ఎక్కువ చేసుకోవాలి. నేను మిగలటం చూసుకునేది ఎక్కువ ఉండాలి. అప్పుడు బ్రహ్మమే చూసుకుంటాడు. అప్పుడు ఇంకా మనం మర్చిపోయినా, పాలు మనం పెట్టేసి వదిలేసినా బ్రహ్మం ఆ క్షణానికి ఆ క్షణం గుర్తు ఎలా చేస్తున్నాడో అలాగే మన లోపల ఆ క్షణానికి ఆ క్షణమే బ్రహ్మంగా మిగిలిపోతాం. అంటే ఆ గుర్తింపు, ఆ ప్రతి శ్వాస బ్రహ్మం అయిపోవాలన్నమాట, విడిగా కనిపించకూడదు. అలా బ్రహ్మంగా మనం మిగలటానికి ఎల్లవేళలా కూడా ఉన్నదదే అని మన బ్రహ్మం అనేక సార్లు గుర్తించారు. నువ్వు పరమాత్మ అయ్యున్నవే, నువ్వు విడిగా లేవు, ఈ శరీరాన్ని పోషించుకోవడానికి ఎంతకాలం నువ్వు జీవింతావు, నీ ఆత్మగా నువ్వు మిగలటానికి చూసుకో. శరీరాన్ని పోషించడానికే నీ ఆలోచన విధానం అంతా కూడా ఎక్కువ వంటింట్లో ఉంటే అక్కడ మనకి అది వండుకోవాలో ఇది వండుకోవాలో ఏదో కనిపిస్తాయి, అది తినాలో ఇది తినాలో ఉంటుంది. ఎంతవరకు నీ వంటింట్లో అవసరమో అంతవరకు ఎలా చేసుకుంటున్నామో అలా మన లోపల బ్రహ్మంగా మిగలటం ఎక్కువగా చూసుకుంటా, ఈ ఆలోచన విధానం తక్కువగా చేసుకుంటా మిగలటం ఎక్కువగా చూసుకుంటా ఉన్నప్పుడే ప్రతి సెకను మనకి వృధా అవ్వటాలేదు. అలా మన గుర్తింపుతో మనం ఉంటే వృధా అవ్వదు అసలు. అప్పుడు మనసు కదలికలు ఉండవు కాబట్టి మనం అలసిపోవట్లేదు అనమాట. మనకి పనికి అలసిపోవట్లేదు. ఆత్మ నిశ్చయంగా ఆత్మ దృఢత్వంగా మిగిలినప్పుడు అలసిపోవటం అనేది ఇంకేముంటుంది, పట్టులేదు కదా దేని మీదనే, అప్పుడు అలసిపోవట్లేదు. అంటే కర్తవ్యం తెలిసిన తర్వాత మనకి ఇంకా ఆత్మగా మిగలటమే మన కర్తవ్యం అనేసి మనకు తెలుస్తుంది. అప్పుడు కర్త మన మీద లేకుండా కర్తవ్యం చేస్తాం అంతే. కర్తవ్యం జరుగుతుంది. పని మానేసి సోమరిపోతలో ఉండటం కాదు, పని చెయ్యి, ఫలితాన్ని ఆశించకని చెప్పాడు కృష్ణ పరమాత్మ. మరి ఫలితాన్ని ఆశించకుండా మనం బ్రహ్మంగా ఇక్కడ ఎలా మిగలాలి అని మన బ్రహ్మం ఏం చెప్పారు, ఉన్నదంతా నువ్వుగా భావించుకో, ఉన్నదంతగా నువ్వుగా మిగులు, ఉన్న యథార్థం అదే, అది ఎప్పుడూ ఉంది కదా. మరి నువ్వు జన్మలేని స్థితికి వెళ్ళాలంటే నువ్వు దీంతోటే మిగులు, దీంతోటే ఉండు, ఉన్నది ఇదే అని మనకు తెలియపరిచారు. మరి ఉండి లేనట్లు ఉండి ప్రపంచంలో ఉండు, కానీ నీతోటినే నువ్వు ఉండు, ఉన్నదంతా నిన్నే చూసుకో, నిన్నే మాట్లాడుకో, నువ్వుగానే మిగులు, ఉన్నది నువ్వుగానే ఉండు. నీ భక్తి ఏమని, జ్ఞానం అవని, ఏదైనా సరే దైవంగానే నువ్వు మిగులు. అంటే బ్రహ్మాన్ని నేనే బ్రహ్మాన్ని, బ్రహ్మనే నేనే అంతా నేనే అని చెప్పారు కదా. మరి అలా ప్రతి క్షణం నేను ఏదై ఉన్నానో అంతా నేనుగా నేను ఎలా అయ్యాను మరి మనం చూసుకోవాలి. అంతా నేనుగా ఎలా అయ్యాం మనం అంటే, ఉన్నది పరమాత్మ, అక్కడ అంతానే, ఆ పరమాత్మలోని ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పరమాత్మే, విడిగా లేదు అనేసి ఎక్కడ చూసినా అదే, ఎక్కడ విన్నా అదే, ఏది జరిగినా అదే, కళ వచ్చినా అదే, ఇలా జరిగినా అదే, కళ జరిగినా అదే. మరి నిన్ను నువ్వు ఎప్పుడు కూడా సాక్షాత్కారంగా ఉండాలి. అంటే ఎప్పుడు ఆ ఎరుకే ఆ సాక్షాత్కారం. అలా ఎప్పుడు అలా మిగలటం, ఆఖరి క్షణంలో మిగులుతుంది, ఆఖరి శ్వాస అలా మిగులుతుంది. మరి ఇలాగా మన మనసుని ఎప్పుడు సవరించుకుంటా బ్రహ్మాలయం చేసేయాలన్నమాట. మన మనసుని బ్రహ్మాలయం చేసేయాలి.
నీకు శరీరం ఉంది కానీ శరీరం లేదే. నువ్వు నా ఆత్మస్వరూపం, ఆత్మలోనే లేను. నువ్వు ఆత్మతోటే, నువ్వు తదాత్మం చెందు ఆత్మతోటి. ఈ శరీరం జడం కదా, నువ్వు ఉంటేనే కదా ఇది ఉంది. మరి నువ్వే, నీకు పుట్టుక లేనివాడు కదా, పుట్టుక లేదు కదా. దేహం వచ్చింది ఎందుకు? మనకి ఉపకరణ ఇది చేసుకోవటం కోసం, మనకి సర్వవ్యాపకంగా మనం మిగలాలి కాబట్టి ఈ దేహం మిగుల్చుకోవటం కోసం వచ్చింది. మనల్ని మనం అనుభవించాలి, మనల్నే మనం అనుభవించాలి, మనల్నే మనం తెలుసుకోవాలి, మనంగానే మనం మిగలాలి. అలాంటి బ్రహ్మనిష్టను మనం కుదుర్చుకోవాలి, నిలబెట్టుకోవాలి. తప్పు చేయకూడదు అనే భావన మనకు ఉన్నప్పుడు తప్పు జరగదు. మరి ఆ భావన లేనప్పుడు, ఆత్మగా మిగిలినప్పుడే అక్కడ తప్పు జరుగుతుంది. అక్కడ మిగిలినప్పుడు అక్కడ తప్పు లేదు. అలాంటి బ్రహ్మస్థితిగా మనం తానే 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 నా తోడు నీడ తానే, నా నిద్దట్లో తానే నన్ను చూస్తున్నాడు ఈ దేహాన్ని. మరి తాను ఉండబట్టే కదా ఇది ఇలా లెగిసింది పొద్దుట ఈ దేహం. మరి తాను ఉండబట్టే కదా ఇదంతా కూడా. ఆ గురువే కదా, ఆ పరమాత్మే కదా ఉన్నాడు నా లోపల. నేను అది తప్ప నాకు రెండోది లేదు కదా అసలు. అని నా స్వరూపమే నేను కదా. మరి దీనికి విడిగా నేను ఎందుకున్నాను? ఎక్కడున్నాను నేను? అసలు నా నిజమైన పని ఏంటి? నా ఆలోచన వేరు, నేను వేరుగా కాదు. ఉన్నదంతా నేనుగానే. నా ఆలోచన విడిగా ఉండకూడదు, అక్కడ బ్రహ్మంగానే ఉండాలి. అంటే మనం శరీరాలం కాదని తెలియాలి. శరీరాలం కాదని తెలిసినప్పుడు స్వరూప స్థితికి ఎదుగుతాము. మనం ఎలా మనల్ని మనం గుర్తించేము అంటే, దేహం నువ్వు కాదు, దేహం నువ్వు కాదు అన్నారు. మరి దేహం నేను కానప్పుడు నేనేమయ్యాను అంటే, నాలో ఉన్నవాడినే నేనయ్యాను. నాలో ఉన్నవాడు ఇది అది 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 అన్నీ చెప్పేవాడు వాడే. మంచి చెడు లాభం నష్టం చెప్పేవాడు వాడే. వాడి నుంచే జరుగుతుంది. అందుకని వాడు ఎక్కువ, మరి నాకు ఇంకేం ఎక్కువ? దేహం నేను ఎక్కువ ఎలా అయ్యింది? ఎక్కువ అంటే దీన్ని కాపాడుకోవాలి. ఉండాలి కాబట్టి దాన్ని కాపాడుకోవాలి. మరి నేను సత్తు చిత్తు ఆనందాన్ని అంటున్నాను కదా. మరి ఆనందం ఎక్కడి నుంచి? ఆ ఏకాత్మలో నుంచే ఆనందం. ముందు దీన్ని విడగొట్టుకోనప్పుడు మనకు అసలైన ఆనందం అక్కడ లభించట్లేదు. అసలైన ఆనందం బ్రహ్మానందమే పరమసుఖం అంటున్నారు కదా. మరి బ్రహ్మ ఆనందమే మనకు పరమసుఖం. మరి ఆనందాన్ని అనుభవిస్తున్నామా లేదా? మరి తీపి తింటే ఎంత ఆనందం అనుభవిస్తున్నామే, ఈ నాలుగుకి రుచి తగిలితే ఎంత తీగా ఉంటే ఎంత ఆనందంగా అనుభవిస్తున్నామే. మరి బ్రహ్మానందం అంటే మాటలా? మరి అది కేవలం బ్రహ్మం ఎలా ఉన్నారు? బ్రహ్మ ఆనందంగా ఉన్నారు ఎప్పుడు. అందుకనే మనకు ఆనందాన్ని, ఇలా సుఖాన్ని పంచగలుగుతున్నారు. సుఖస్వరూపం మనం అవ్వాలి అంటే అయ్యి ఉన్నాం అంటున్నారు. కేవలం జ్ఞానమూర్తి అన్నారు. బ్రహ్మానందం పరమసుఖదం అన్నారు. కేవలం జ్ఞానమూర్తి అన్నారు. ద్వంద్వాలకు అతీతంగా ఉన్నారు తాను. తత్వమస్యాది లక్ష్యం అంటే తత్వం మసి చేసి తన లక్ష్యం ఏంటి? ఏకం నిత్యం విమలమచలం అంటే ఏకంగా అయ్యున్నారు. సర్వానికి సాక్షిభూతుడిగా ఉన్నారు. భావానికి అతీతంగా ఉన్నారు. త్రిగుణాలకి రహితమై ఉన్నారు. అటువంటి సద్గురుం తం నమామి అని మనం శ్లోకం చదువుకుంటున్నామే. మరి అటువంటి ఆ సద్గురువుకి మనం ఎలా నమస్కరించున్నాము? భావాలకు అతీతంగా ఉన్నది, త్రిగుణాలకు అతీతంగా ఉన్నది. మరి మనకి బ్రహ్మమ్మ పాదాలను ముట్టుకొనిస్తున్నారా? పాద పూజలు చేయనిస్తున్నారా? అంటే బ్రహ్మం సాక్షాత్తు బ్రహ్మానికి ఏమన్నా ఉందా అంటే, ఈ దేహం బ్రహ్మం పంపుకున్నాడు అని చెప్పారు మనకి. ఈ దేహాన్ని బ్రహ్మం పంపుకున్నాడు, బ్రహ్మం పని తాను చేసుకుంటున్నాడు అన్నారు. నేననే భావన అక్కడ లేదు కదా. మనం వెళ్ళాము బ్రహ్మమ్మ దగ్గరికి. బ్రహ్మమ్మ ఎప్పుడు కూడా ఏం తెలియపరిచారు? నేనే లేనన్నారు. అప్పుడు మనం ఎక్కడున్నాము అంటే, మన లోపల ఉన్న నేను, అసలైన నేను ఏదైతే అయ్యిందో అదే నేనే. అందరిలోనే అదే ఉన్నాను. నేను ఆ సర్వాంతర్యామిని. నేను
మరి దానికి ఏమన్నా కావాలా? పూజలు పునస్కారాలు. మరి మనం ఎందుకు చేసుకున్నాం ఆ వ్రతం? మన కోసం. మనం అంటే ఏంటో 5 కథలు అక్కడ మనం చెప్పుకున్నాం కదా. 5 రకాలుగా 5 కథలు చెప్పుకున్నాము. అంటే ఎలా నేను బ్రహ్మంగా మిగలాలి, ఎలా నేను బ్రహ్మం అవ్వాలి, అసలు బ్రహ్మం అంటే ఏంటి, బ్రహ్మం అంటే ఆది మధ్యాంతరహితుడు కదా, ఇది తుది ఇది మొదలు అనేది లేదు కదా బ్రహ్మానికి అని మనం ఎలా గ్రహించాం అక్కడ. అంటే మనం ఇలా వస్తుంది, ఈ వ్రతం చేస్తే ఇది కావాలి, ఆ వ్రతం చేస్తే అది కావాలి అనేసి భావన లేదు కదా మనకి. అంటే మనం అక్కడ ఏం చేసాం, అక్కడ మనసు లేని స్థితిలో చేసాం, హాయిగా చేసాం, ఆనందంగా ఉన్నాం. మరి అది కదా మనకు కావాల్సింది. ఈ హాయి మనకి ఎక్కడ దొరుకుతుంది? ఆ హాయి అంటే మనం ఊరికే పని చేయకుండా ఉండటం కాదు కదా. మనం జరగవలసింది జరుగుతుంది, మనం మాత్రం బ్రహ్మంగా అలా మిగలాలి. ఉన్నదాంతో అంతటా నిండి ఉంది, అదే ఉంది, దానికి మనం నమస్కారం పెట్టుకుంటున్నాం. అంటే సృష్టి యావత్తుకి మనం నమస్కారం పెట్టుకున్నట్టు అక్కడ. మన బ్రహ్మమ్మ చెప్పిన ఈ విద్య మనకి ఎలా ఉంది అంటే మనకి అసలు అద్వితీయం, అమోఘం. ఏమి చెప్పాలో కూడా నాకు అసలు తెలీదు. అంటే ఇటువంటి జ్ఞానాన్ని తెలియపరిచినందుకు అంటే ఒకప్పుడు ఏం చెప్పారంటే నీలోనే గురువు ఉన్నాడు అన్నారు. నీలోనే గురువు ఉన్నాడు అన్నప్పుడు మనం బ్రహ్మం అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు నీలోనే గురువు ఉన్నాడు అన్నప్పుడు మనం ఇంటికి వచ్చిన తర్వాత తత్వ విచారణలో మనకి ఏమి విషయం తెలిసింది అంటే మనకు ప్రశ్న ఉంటుంది కదా. ప్రశ్న ఉన్నప్పుడు నాలో నుంచే అక్కడ సమాధానం. అంటే నీ గురువు నీలో ఉన్నాడు అన్నారు కదా. అప్పుడు ఆ ప్రశ్నకి నా ప్రశ్నకి నాకు లోపల నుంచి అక్కడ సమాధానం వస్తా ఉంటే అప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఓహో, గురువు నీలోనే ఉన్నాడు అంటే తాను గురువు దైవం కదా. ఇప్పుడు బయట బాహ్యంగా గురువు దైవం, మరి వాళ్ళు చెప్పిన వాక్యం అంటే ఏంటంటే తాను అయ్యి ఉన్నారు కాబట్టి అది మనకి ఆ గురువు మన లోపల నుంచి, మన లోపలే ఉన్నారు కదా ఆ గురువు, మన లోపల నుంచి మనకు అలా సమాధానం తెలియపడుతుంది. అంటే మన ప్రశ్న వేసుకుంటే మన లోపల గురువు మనకు సమాధానం చెప్తాడు. అంటే బయట గురువు వేరు, మన లోపల గురువు వేరు కాదు కదా. అక్కడ ఉన్నదంతా ఒకటే. అంటే తత్వం తెలిసిన తర్వాత అమ్మా మనకు అహం అనేది అస్సలు ఏమీ లేదు అసలు. మనం బ్రహ్మం అమ్మ దగ్గరికి వెళ్తున్నామంటే మన అహం ఉంటే మనం వెళ్ళలేము కదా. అహం లేని మరానే నేనన్నది లేదు అసలు అక్కడ. ముందు నేనన్నదాన్ని మనం పక్కన పెట్టేసాం, ఉన్న నేనుతోటి మనం మిగులుతాం. అందుకని మనకు ఆధారభూతుడిని నేను, అసలు ఆధారమే నేను, ఈ దేహానికి ఆధారం నేనైనప్పుడు మరి ఈ దేహానికి ఈ అహం నాకెందుకు అసలనే అని మనం దాన్ని పక్కన పెట్టుకుని అంతటా నిన్ను అమ్మ చెప్పిన విధానం ఇదంతా నేనే అంటే ఆ నేనుతోటి మిగులుతున్నాం. ఆ నేనే నా లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, అందరిలోనే ఉన్నాడు, అంతటా ఉన్నాడు. ప్రతి క్షణం మనం వాడికే నమస్కారం పెట్టుకుంటున్నాము. అంతేగాని మన భావనను బట్టే కదా ఏదైనానమ్మా. మనం ఈ బయట ఈ బాహ్యంగా చూస్తే బాహ్యంగా కనిపిస్తుంది, ఈ బయట ఈ లోపల అనేసి మనకు భేదం లేకుండా ఉన్నదంతా బ్రహ్మంగా చూస్తా ఉంటే ఎంత హాయిగా ఉంది. మనం ఎక్కడికి వెళ్ళినా ఆ హాయి మనకి పోవట్లేదు కదా. అటువంటి అన్నిటికీ ఆధారమైన వాడు, సర్వానికి సాక్షిభూతుడైన వాడిని వదిలేసి మనం ఎవరిని పట్టుకుంటామమ్మా? అంటే మన జీవితాన్ని మనం తలకిందులు చేసుకుంటున్నాం అంతే తెలియక. మన ఈ జీవితాన్ని తలకిందులు పరుచుకొని మనమే పాడైపోతున్నాం. మనల్ని ఎవరూ పాడు చేయట్లేదు, మనమే పాడైపోతున్నాం. ఎందుకంటే విధానం తెలియక, అసలు పని విధానం తెలియక పాడైపోతున్నాం. ఈ భావానికి అతీతం, రూపానికి అతీతం, గుణానికి అతీతం అంటే మనం దాన్ని కదా మనం పట్టుకోవాలి. దారి చూపించారు, దారిలో సరైన విధానం నడవకపోతే ఎవరేం చేస్తారు మనల్ని? మనం అహంకారం పెంచుకుని నాకేదో వచ్చేసింది, నాకేదో అయిపోయిందని ఇంటికాడ కూర్చుంటాం కాదు కదా. మనం ఆ తీపి తెలిసాక ఎలా వదులుతాం? మనం బ్రహ్మాన్ని ఎలా వదులుతాం అంటే బ్రహ్మం ఎప్పుడూ కూడా తనకు తానుగా ఉంది కాబట్టి దాన్ని మనం వదిలే పనే లేదు అసలు.
వదలటానికి మనం దాన్ని పట్టే ఉన్నాం, దాన్ని విడిగా లేం కదా వదలటానికి. మనం దాన్ని పట్టుకునే ఉన్నాం. మరి దాన్నే పట్టుకున్నప్పుడు అది ఎలా పెడుతుంది? బ్రహ్మంగా మిగులుతుంది అంతే. నేను నేను నాది అన్న అహంకారం మనం ఎప్పుడైతే తొలగించుకున్నామో, మమకారం అహం ఉన్నప్పుడు మమకారం కూడా ఉంటుంది, నాది అన్న భావన పుడుతుంది. ఈ రెండూ లేనప్పుడు మనకేముంది? ఆ మాయాపొర తొలగిపోయినట్టే మనకి. ఇంకక్కడ ఆ మాయాపొర ఎప్పుడైతే తొలగిందో ఉన్నది అక్కడ బ్రహ్మం. అక్కడ మరి ఇంకా నేనన్నది ఎక్కడుంది అప్పుడు? ఆ మాయాపొర తొలగినప్పుడు నేనన్నది ఎక్కడుంది? అక్కడే కదా మన సహజ స్థితి నిలబడుతుంది. దృఢ నిశ్చయంగా మనం అప్పుడు మిగులుతాం కదా. చిల్లుకుండలో నీరు ఎలా అయితే అయిపోతుందో అలా అయిపోతుంది. ఇంకెప్పుడు మనం బ్రహ్మమ్మ దగ్గరికి నాకు అయిపోయింది ఇంటికాడ కూర్చుంటే కుదరదు. మరి వెళ్ళాలి అక్కడ. ఏ వాక్యం మన బ్రహ్మం నుంచి వస్తుందో దాన్ని మనం పట్టుకుంటున్నాము, దాన్ని మనం లోపలికి తీసుకుంటున్నాము, దాన్ని అనుభవింపజేసుకుంటున్నాం అన్నమాట. తెలిసిన దాన్ని అనుభవించకపోతే ఇంకెందుకమ్మా మనకి? మన శక్తిని మనం వినియోగించుకోవాలి కదా. మన మానసిక స్థితిని మనం మార్చుకోవాలి కదా. మన తత్వ విచారణ తెలియాలి కదా మనకి. విచారణ మార్గాన్ని పట్టుకున్నాము అంటే ముందు విచారణే కావాలి మనకి. మన లోపల గురువు మనకు సమాధానం చెప్తారు. గురువు సమాధానం అంటే మన జీవితాన్ని ఇంకొక రెండో దానికి దారిపోయొద్దమ్మా. ఉన్నది ఒకటే అని మనకు బ్రహ్మం తెలియపరిచినందుకు మనం రెండో దానికి దారిపోయొద్దు. మన జీవితాన్ని ఒక్కదానికే మన శక్తి యుక్తి అన్నీ మన కోసమే. మనం ఒక్కదానికే మనం చూసుకోవాలి తప్ప రెండో దానికి వెళ్ళొద్దు. నేను అన్న అహానికి మనం అస్సలు వెళ్ళొద్దు. ఉన్న నేను ఇదే. నేను అన్న అహం లేకపోతే ఉన్న నేను మనమే. అసలు అదే ధర్మం, అదే నడత, అదే మన స్థితి, మన గమ్యం అదే, మన లోకం అదే, మన తీరు అదే. అంటే అలా మన మీద మన దృష్టి అలా మన మీద పెట్టుకోవాలి. అమ్మ మనకి జ్ఞానబోధ చేశారు, అంతర్ముఖం చేశారు లోపలికే. మరి అంతర్ముఖం చేసినప్పుడు మనకు వివేకమైన బుద్ధి కలుగుతుంది కదా. అప్పుడు లోపల నేనంటే ఏంటి, నాతో నేను ఎలా మిగలాలి, నాతో నేను ఎలా జీవించాలి, నా స్వధర్మం అంటే ఏంటి, నా బుద్ధికి ఆవల ఉన్నదే ఈ స్వరూపం. మరి దాన్ని నేను అందుకోవాలంటే ఈ బుద్ధితోటి గ్రహించాలి కదా. ముందు నేను విషయం తెలియాలి కదా నాకు. అప్పుడు కదా నేను గ్రహించగలుగుతాను. అంటే నా స్వరూప నిష్ట నాకు మిగలాలి. అది మిగలాలి అంటే నేను బ్రహ్మజ్ఞాని దగ్గరికి నేను వెళ్ళాలి, దాన్ని తెలుసుకోవాలి, దాన్ని అనుభవింపజేసుకోవాలి, నా ఆచరణలో పెట్టుకోవాలి, నేను అనుభవింపజేసుకోవాలి.